అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది తెలుగు డేటా ఛానల్. సో ఇప్పుడైతే మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పాఠ్యపుస్తకాలు అయితే రివ్యూ చేస్తున్నాం. అందులో భాగంగా సోషల్ స్టడీస్లో మనకి జాగ్రఫీ పార్ట్ కానివ్వండి, హిస్టరీ పార్ట్ కానీ కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక సైన్స్లోకి వచ్చేసరికి మీకు బయాలజీ కూడా కంప్లీట్ అయితే చేయడం జరిగింది. ఇక సివిక్స్ పార్ట్లో అయితే ఇప్పటివరకు అయితే 4 యూనిట్స్ అయితే చేయడం జరిగింది అనమాట. సో అప్ టు మనకి అండర్స్టాండింగ్ ద లాస్ అని చట్టాలను అర్థం చేసుకుందాం వరకు అయితే రివ్యూ చేసాం. సో ఈ వీడియోలో అయితే ద జ్యుడిషియరీ సిస్టంలోన జ్యుడిషియరీ అంటే ఏమిటి, న్యాయ వ్యవస్థ అంటే ఏమిటి అనే దాని గురించి ఈ వీడియోలో రివ్యూ చేద్దాం. మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ మిగతా వీడియోస్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో మీకు అయితే లింక్ చేయడం జరిగింది. వాటి నుండి కూడా మీరు చూడొచ్చు. పైన కార్డ్స్ కూడా మీ ప్లేలిస్ట్ అది పెట్టడం జరుగుతుంది, దాన్ని కూడా చూడండి. అండ్ మా రెండవ ఛానల్ అయినటువంటి కార్టూన్ ఛానల్ అయితే రీసెంట్గా స్టార్ట్ చేసాం, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక లెసన్లోకి వెళ్తే న్యాయ వ్యవస్థ అని మనకి ఇలా కనిపిస్తుంటుంది, అధ్యాయం 5 అని. సో మనం వార్తాపత్రికను ఒకసారి పరిశీలిస్తే దేశంలో న్యాయస్థానాలు చేసే పని గురించి ఒక అవగాహన ఏర్పడుతుంది అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ న్యాయస్థానాలు అవసరం ఏమిటో ఆలోచించగలవా? 2వ అధ్యాయంలో చదివిన దాన్ని బట్టి భారతదేశంలో సమన్యాయ పాలన అమల్లో ఉన్నది. దీని అర్థం చట్టం వ్యక్తులందరికీ సమానంగా వర్తిస్తుంది అని యూనిట్ 2లో అయితే మనకైతే చెప్పడం జరిగింది. చట్టాలను ఉల్లంఘించినప్పుడు కొన్ని నిర్దేశించిన పద్ధతులను అనుసరించడం అవసరం. అంటే ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించినా, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నా వాళ్ళని నియంత్రించడానికి ఒక కొత్త వేరే పద్ధతిని మనం అనుసరించాల్సి ఉంటుంది. దీన్నే సమన్యాయ పాలన అమలుకు మనకు న్యాయ వ్యవస్థ ఉంది. అంటే భారతదేశంలో ఉన్న పౌరులందరూ కూడాను సమానంగా న్యాయాన్ని అమలు చేయడానికి కానీ మనకేముంది, ఒక న్యాయ వ్యవస్థ అయితే ఉంది. చట్టాలని ఉల్లంఘించినప్పుడు ఒక పౌరుడు న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. ఒక వ్యక్తి విషయంలో కానీ, వ్యక్తిగతంగా కానీ, సంస్థాగతంగా కానీ, ఆస్తి పరంగా కానీ ఏదైనా సరే చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైనా ప్రవర్తిస్తే వాళ్ళు ఖచ్చితంగా న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. ప్రభుత్వ అంగాలలో ఒకటిగా న్యాయ వ్యవస్థ భారత ప్రజాస్వామ్య నిర్వహణలో ఒక కీలక పాత్ర పోషిస్తుంది. ఇది స్వతంత్ర వ్యవస్థ కావడం వల్ల తన పాత్రను సమర్థవంతంగా నిర్వహించగలుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి, భారతదేశం న్యాయ వ్యవస్థ అనేది స్వతంత్ర వ్యవస్థ. స్వతంత్ర న్యాయ వ్యవస్థ అంటే ఏమిటో అర్థం ఏమిటి? మీ ప్రాంతంలో ఉన్న న్యాయస్థానానికి ఢిల్లీలో సుప్రీంకోర్టుకి ఏమైనా సంబంధం ఉందా? ఈ అధ్యాయంలో ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటామన్నట్టు ఒక చిన్న ఇంట్రడక్షన్ అయితే ఇచ్చారు. సో లెసన్ 1 మనం చూద్దాం, న్యాయ వ్యవస్థ. సో న్యాయ వ్యవస్థ పాత్ర ఏమిటి అని సబ్-హెడింగ్ అయితే మనకి ఇచ్చారు కదా, దీని గురించి ఒకసారి చూద్దాం. అనేక అంశాలలో న్యాయస్థానాలు నిర్ణయాలు తీసుకుంటుంటాయి. ఉదాహరణకు ఉపాధ్యాయుడు విద్యార్థిని దండించరాదనే విషయం, రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపకం, నిర్దిష్ట నేరాలకు ప్రజలను శిక్షించడం మొదలైన అంశాలన్నీ కూడాను న్యాయస్థానాలు నిర్ణయించగలవు. స్థూలంగా చెప్పాలంటే న్యాయ వ్యవస్థ చేసే పనిని ఈ క్రిందగా విభజిస్తామంటూ ఇవ్వడం అయితే జరిగింది. సో న్యాయ వ్యవస్థలు చేసే పనులు చూడండి. ఒకటి వివాదాల పరిష్కారం. ఫస్ట్ వన్ అంటే న్యాయ వ్యవస్థలు చేసేటటువంటి బాధ్యతలు లేదా వాటి యొక్క విధులని చెప్దాం. ఒకటి వివాదాల పరిష్కారం. న్యాయ వ్యవస్థ పౌరుల మధ్య కానీ, పౌరులకు ప్రభుత్వాల మధ్య కానీ, లేదా 2 రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వచ్చే వివాదాలను పరిష్కరించడానికి తగు యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుని ఉంటుందన్నమాట. ఇక చూద్దాం న్యాయ సమీక్ష. పార్లమెంట్ ఆమోదించిన చట్టాలు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించినట్లే భావిస్తే రాజ్యాంగ వ్యాఖ్యాతగా రాజ్యాంగానికి లోబడి న్యాయ వ్యవస్థ వాటిని రద్దు చేస్తుంది. దీనినే న్యాయ సమీక్ష అంటారు. సో న్యాయ సమీక్ష అంటే ఏమిటి అంటే ఏదైతే రాజ్యాంగం యొక్క మౌలిక స్వభావాన్ని వ్యతిరేకంగా అంటే మౌలిక స్వభావాన్ని విఘాతం కలిగించేలా ఏదైనా ప్రభుత్వం చట్టాలు చేస్తే దాంట్లో కలిగించుకొని ఆ చట్టాలను రద్దు చేసే అధికారం అనేది కోర్టులకు ఉంటుంది. దీన్ని ఏమంటాం? న్యాయ సమీక్ష అంటాం. అంటే ఏదైనా సరే రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చకుండా ప్రభుత్వాలు చట్టాలు చేయాల్సి ఉంటుంది. మరి చట్టాన్ని సమర్థించడం మరియు ప్రాథమిక హక్కులు అమలు చేయడం కూడాను రాజ్యాంగం యొక్క విధిగానే చెప్తా అనమాట. భారతదేశంలోని ప్రతి పౌరుడు తన ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినట్లు భావిస్తే సుప్రీంకోర్టు లేదా హైకోర్టు ఆశ్రయించవచ్చు. చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే రీసెంట్గా NNMS ఎగ్జామ్లో చూసేటప్పుడు విచిత్రంగా ప్రశ్నలు అడిగారనమాట. అందుకే కాబట్టి ప్రతిదీ కూడా పిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగినట్లయితే పౌరుడు ఏ కోర్టును ఆశ్రయించవచ్చు? సుప్రీంకోర్టు, హైకోర్టు. సో ఇక్కడ ఆప్షన్ చూస్తారు, సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా సెషన్ కోర్టు. ఆప్షన్ డీలో 1 and 2 అని ఇస్తాడనమాట. సో కాబట్టి మీరు చూసుకోండి, సుప్రీంకోర్టులో అయినా మనం, హైకోర్టులో అయినా మనం ఆశ్రయించవచ్చు. సో ఉదాహరణకు మీరు 7వ తరగతిలో చదివినట్లు హకీం షేక్ అని వ్యవసాయ కార్మికుడు నడుస్తున్న రైలు నుండి పడి గాయపడ్డాడు. సో ఇది CBSE టెక్స్ట్ బుక్ ఇంకా మనకు అమలు అవ్వలేదు. సో నెక్స్ట్ ఇయర్ ఒకవేళ 7th క్లాస్ CBSE వచ్చినట్లయితే అక్కడ ఈ హకీం షేక్ గురించి అయితే మనం చదువుకుంటాం. ఓకేనా? ఆసుపత్రులు అతను చేర్చుకోవడానికి నిరాకరించే అతడు ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. సో అతని కేసులను విచారించడానికి చూడండి ఇక్కడ
సో అతని కేసును విచారించిన సుప్రీంకోర్టు ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి పౌరుడికి కూడా జీవించే హక్కు ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ అండి, ఆర్టికల్ 21 ఏంటి? ప్రతి పౌరుడికి జీవించే ప్రాథమిక హక్కులో భాగంగా ఆరోగ్య హక్కు కూడా ఉందని తీర్పిచ్చింది. అందువల్ల అతను జరిగిన నష్టానికి పరిహారం చెల్లించవలసిందిగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే అత్యవసర సమయంలో రోగులు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణకు తీసుకుంటున్న మార్గసూచి ఏదైతే ఉందో, బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో అది కొత్తగా రావాలని ఆదేశించింది. పశ్చిమ బెంగాల్ ఖేత్ మజ్దూర్ సమితి వర్సెస్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం 1996లో అయితే ఇదైతే జరగడం జరిగింది. సో ఇంకా కూడా అడగడం జరుగుతుంది. హకీం షేక్ అనే వ్యవసాయ కార్మికుడుకి నష్టపరిహారం పశ్చిమ బెంగాల్ చెల్లించాలని ఏ కేసులో హైకోర్టు తీర్పిచ్చింది? సో అసలు లేదా సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని అడుగుతాడు అనమాట. గుర్తుపెట్టుకోండి, పశ్చిమ బెంగాల్ ఖేత్ మజ్దూర్ సమితి వర్సెస్ పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్. ఓకేనా, స్టేట్ ఆఫ్ పశ్చిమ బెంగాల్ అండ్ ది ఖేత్ మజ్దూర్ సమితి పశ్చిమ బెంగాల్, ఈ రెండింటి మధ్య జరిగిన కేసు ఏ సంవత్సరం జరిగిందంటే ఇది కూడా 1996 అని చెప్పవచ్చు. ఇక తర్వాత చూస్తే మీకు సుప్రీంకోర్టు సంబంధించి ఒక మాట అయితే ఇవ్వడం జరిగింది. అసలు సుప్రీంకోర్టు ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు సుప్రీంకోర్టు ఎలా ఫామ్ అయింది చూద్దాం ఒకసారి. భారతదేశం గణతంత్ర రాజ్యంగా ఏర్పడిన 1950 జనవరి 26 తేదీనే మనకి సుప్రీంకోర్టు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అంతకు మునుపు ఈ సుప్రీంకోర్టు స్థానంలో ఏముండేది అంటే ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా అనేది 1937 నుండి 1949 వరకు కూడాను ఇది నిర్వహించడం జరిగింది. అయితే పార్లమెంట్ హౌస్లోని ఛాంబర్స్ ఆఫ్ ప్రిన్సెస్ నందే ఇది కూడా పనిచేసేది అనమాట. పార్లమెంట్ హౌస్లోనే ఉండేది. సో తర్వాత న్యూఢిల్లీలో గల ముద్రా రోడ్లో ఉన్న ప్రస్తుత భవనానికి 1958లో మార్చబడింది. సో ఇక్కడ ప్రశ్న, ప్రస్తుతం సుప్రీంకోర్టు భవనంలోకి సుప్రీంకోర్టు ఏ సంవత్సరంలో మార్పు చేయడం జరిగింది? 1958. ఓకేనా. అలాగే సుప్రీంకోర్టు అనేది ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది? సో 1950 జనవరి 28న. అసలు భారతదేశంలో సుప్రీంకోర్టు ప్రారంభంలో ఏ పేరుతో పిలిచేవారు? ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా. సో భారతదేశంలో సుప్రీంకోర్టు ప్రారంభమయ్యేటప్పుడు ఎక్కడ దాని యొక్క ప్రధాన కార్యాలయం ఉండేది? పార్లమెంట్ హౌస్లోని ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్లో ఉండేదన్నమాట. అప్పటి ఫెడరల్ కోర్టు చివరి న్యాయమూర్తి చూడండి, హరిలాల్ జే కానియా. సో ఇతను ఫెడరల్ కోర్టు యొక్క చివరి చీఫ్ జస్టిస్ అనమాట. కాబట్టి తొలి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా అతనేని. సో హరిలాల్ జే కానియా, మనం సింపుల్గా హెచ్జే కానియా అని పిలుస్తాం, జస్టిస్ హెచ్జే కానియా అని పిలుస్తాం అనమాట. గుర్తుపెట్టుకోండి, భారత సుప్రీంకోర్టు యొక్క మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? హెచ్జే కానియా. ఫెడరల్ కోర్టు యొక్క ఇండియన్ ఫెడరల్ కోర్టు యొక్క చివరి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? హెచ్జే కానియా. ఈ రెండు కూడా గుర్తుపెట్టుకుంటారు. సో ఎందుకంటే బిట్కి ఏది కాదు అనర్హం, ప్రతిదీ కూడా బిట్లో అడగడానికి అవకాశం ఉంటుంది. ఇక తర్వాత ఒక ఉదాహరణ అయితే ఇవ్వడం జరిగింది చూడండి. ఖాళీని పూరించండి విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదం ఉదాహరణ ఏంటంటే మనకి పన్నుల పంపిణీలో కానివ్వండి, లేకపోతే ఆర్థిక వనరులు సరిగ్గా పంచడంలో కానీ, రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాలు, ఇద్దరు పౌరుల విధానం, వ్యక్తిగత, సో రాజ్యాంగ ఉల్లంఘించే చట్టాలు, సో రాష్ట్రానికి ప్రభుత్వానికి పౌరులకు సంబంధించింది. అసలు స్వతంత్ర న్యాయ వ్యవస్థ అంటే ఏమిటి? ఇక్కడ ఒక టాపిక్ అయితే ఇచ్చాడండి. సో స్వతంత్ర ఇండిపెండెంట్ జ్యుడిషియల్ సిస్టమ్ అంటే ఏంటో ఒకసారి అడిగాడు. మీ కుటుంబానికి చెందిన భూమిని ఒక బలమైన రాజకీయ నాయకుడు ఆక్రమించాడనే సన్నివేశాన్ని ఊహించుకోండి. సో తన అధికార పరిధిలో భాగంగా ఒక న్యాయవాదిని నియమించడానికి కానీ తొలగించడానికి కానీ అతనికి అధికారం ఉందనుకోండి. అంటే మీరు వెళ్ళే కోర్టులో ఉండేటటువంటి న్యాయమూర్తిని అతను నియమించే అధికారము, తొలగించే అధికారం తనకు ఉన్నట్లయితే అప్పుడు న్యాయం అనేది ఎవరి తరఫున చెప్తాడు? ఎందుకు తన పదవిని తను కాపాడుకోవాల్సిన సందర్భం వస్తే ఖచ్చితంగా న్యాయమూర్తి ఏం చేస్తాడు? తన పదవిని కాపాడుకోవడానికే సపోర్ట్గా తీర్పు అనేది ఇస్తాడు. సో కాబట్టి ఏమవుతుంది, మనకు అనుకూలంగా న్యాయం అనేది జరగదు. న్యాయమూర్తిపై ఆ రాజకీయ నాయకుని నియంత్రణ ఉంటే ఆ న్యాయమూర్తి స్వతంత్రంగా నిర్ణయాన్ని తీసుకోలేడు. ఆ స్వతంత్రం లేకపోవడం వల్ల న్యాయమూర్తి తీర్పులన్నింటినీ రాజకీయ నాయకులకు అనుగుణంగా ఇవ్వవలసి వస్తుంది. ధనికులు, బలవంతులు భారతదేశంలో న్యాయ ప్రక్రియను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తారని మనం తరచుగా వింటూ ఉంటాం. ఇది కూడా మనం వింటాం. కానీ మన భారతదేశంలో అలాంటి పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే న్యాయ వ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించడం అనేది మన రాజ్యాంగం అనేది ఇవ్వడం అయితే జరిగింది అంటే ఒక మాట అయితే చెప్పాడనమాట. ఇక చూద్దాం, ఈ స్వయం ప్రతిపత్తిలో ఒక అంశము అధికార విభజన. సో అధికార విభజన అంటే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయంలో చదివినట్లు ఇది రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణం. ఇతర ప్రభుత్వ శాఖలైనటువంటి శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వహణ శాఖ, న్యాయ వ్యవస్థ. మనకి 3 టైప్స్ అయితే మనకు ఉంటాయి గవర్నమెంట్లో, మనందరూ తెలుసు. ఫస్ట్ వన్ ఏంటంటే కార్యనిర్వహణ శాఖ, ఎగ్జిక్యూటివ్ అని పిలుస్తాం. అండ్ శాసన నిర్మాణ శాఖ అంటే లెజిస్లేటివ్ అని పిలుస్తాం. అండ్ జ్యుడిషియల్ అనేది. 3 కూడా ఇండివిజువల్గా ఉంటాయి, ఒకదానిపై ఒకటి నియంత్రణ ఉంటాయి, ఒకదానితో ఒకటి కొరిలేటెడ్గా పనిచేస్తూ ఉంటాయి.
కార్యకలాపాల జోక్యం చేసుకోలేవు, న్యాయస్థానాలు ప్రభుత్వ నియంత్రణలో ఉండవు, వాటి తరఫున పనిచేయవు. కాబట్టి ఒకదానికొకటి అనుసంధానంగా ఉంటాయి కానీ ఒకటి ప్రభావం అనేది ఇంకోటి పడకుండా, అంటే చేసేటప్పుడు కలగజేసుకొని వాటిని నియంత్రించగలుగుతాయి కానీ ఒకదాని ప్రభావం ఇంకో దాని మీద ఉండకుండా స్వతంత్రంగా ఉంటాయి. సో హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు అందరూ ఇతర ప్రభుత్వ శాఖల పరిమితి జోక్యంతో నియమించబడినప్పుడే పైన పేర్కొన్న విభజన సక్రమంగా పనిచేస్తుంది. ఓకేనా. సుప్రీంకోర్టు, హైకోర్టులోని న్యాయమూర్తులు అందరూ ఇతర ప్రభుత్వ శాఖల పరిమిత జోక్యంతో నియమించబడినప్పుడు మాత్రమే ఇవి సక్రమంగా పనిచేస్తాయి. అంటే వాళ్ళు నియమించేటప్పుడు ఇతర శాఖల యొక్క జోక్యం అతిగా ఉండకూడదు. పదవిలో ఒకసారి నియమించబడిన తర్వాత న్యాయమూర్తులను తొలగించడం చాలా కష్టం. మన ఇండియాలో ఉండేటటువంటి న్యాయ వ్యవస్థలో చూసుకుంటే న్యాయమూర్తులను నియమించడం చాలా వాళ్ళ యొక్క సర్వీస్ మ్యాటర్గా ఉంటుందేమో కానీ తొలగించడం అనేది అంత సులభం కాదు. సో ఏ ఒక్కరు ప్రతిపాదనతో చేరు, దానిపైన ప్రత్యేకమైనటువంటి అభిశంసన తీర్మానం జరగాలి. అది కాస్త లాంగ్ ప్రాసెస్ అనమాట. ఇక తర్వాత చూద్దాం. న్యాయ వ్యవస్థకు గల ఈ స్వయం ప్రతిపత్తియే శాసన, కార్యనిర్వహణ శాఖలు తమ అధికారాలు దుర్వినియోగం చేయకుండా కోర్టులు ప్రముఖమైన పాత్ర నిర్వహించడానికి అవకాశం కల్పిస్తుంది. సో ఎసెషన్ అండ్ రీజన్లో ఇలాంటి క్వశ్చన్ అడగవచ్చు. భారతదేశంలో కార్యనిర్వహణ శాఖ కానీ శాసన నిర్వహణ శాఖలు కానీ తమ అధికారాన్ని దుర్వినియోగం చేయడానికి అవకాశం చాలా తక్కువ. సో రీజన్ ఎందుకంటే కార్యనిర్వహణ శాఖ, శాసన నిర్వహణ శాఖల పైన న్యాయశాఖ యొక్క ప్రత్యక్షంగాను తమ యొక్క పరిశీలన ఉంటుంది అని ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు సరిపోతుంది. ఎసెషన్కి రీజన్ సరిపోతుంది కాబట్టి ఇలాంటి క్వశ్చన్లు మనకు అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తమ హక్కులను ఉల్లంఘించారని ఎవరైనా భావిస్తే వారు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. పౌరులు ప్రాథమిక హక్కులను కాపాడడం ఇది ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. ప్రాథమిక హక్కులు, పౌరుల యొక్క ప్రాథమిక హక్కులకు ఉల్లంఘన జరుగుతుందనే సందర్భంలో కోర్టుల్లో తక్షణం ఏం చేసుకుంటాయి, జోక్యం అయితే చేసుకుంటాయి అన్నమాట. మరి భారతదేశంలో న్యాయస్థాన నిర్మాణం ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. మన దేశంలో 3 స్థాయిలో న్యాయస్థానాలు ఉన్నాయి. ఇక్కడ ప్రశ్న, భారతదేశంలో ఎన్ని స్థాయిలు న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి 3 టైర్ అండి. సో అవేంటో ఒకసారి చూద్దాం. సో క్రింది స్థాయిలో అనేక న్యాయస్థానాలు కోర్టులుగా ఉండగా అత్యున్నత స్థాయిలో 1 మాత్రమే ఉంది. సబార్డినేట్ లేదా జిల్లా స్థానాలు సాధారణంగా అనేక మంది ప్రజలు ఆశ్రయిస్తుంటారు. ఇవి సాధారణంగా జిల్లా లేదా తహసీల్ లేదా పట్టణ స్థాయిలో ఉంటాయి. ఇవి వివిధ రకాల కేసులను విచారిస్తాయి. సో కేంద్ర స్థాయిలో మనకి సుప్రీంకోర్టు ఉంటే, రాష్ట్ర స్థాయిలో హైకోర్టు ఉంటుంది. ఈ హైకోర్టు అండర్లో మనకి జిల్లా కోర్టులు ఉంటాయి. జిల్లా కోర్టు అండర్లో అన్ని కోర్టులు కూడా పనిచేస్తుంటాయి. సో మనం చెప్పేటప్పుడు సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టు అని చెప్తాం అనమాట. ఓకేనా. ప్రతి రాష్ట్రం జిల్లాలుగా విభజించబడుతుంది. ప్రతి జిల్లాలో జిల్లా న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఒక కోర్టు పనిచేస్తుంది. ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంటుంది. అది ఆ రాష్ట్రానికి అత్యున్నత న్యాయస్థానం. దేశంలో సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయస్థానం. ఇది న్యూఢిల్లీలో ఉంది. దీనికి అధిపతిగా భారత ప్రధాన న్యాయమూర్తి ఉంటారు. సుప్రీంకోర్టు తీర్పులకు దేశంలో అన్ని న్యాయస్థానాలు కట్టుబడి ఉండాలి. సో ఏదైతే మనకి సుప్రీంకోర్టు ఉందో దాని యొక్క జడ్జిమెంట్స్ని అన్ని కోర్టులు కూడాను వాటిని ఆశ్రయించాలి. ఇక్కడ మనం చూస్తే పీస్ అండ్ జస్టిస్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీకు సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా మనకి SDG అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. గోల్ 16 అని ఒక బ్యానర్ అయితే ఇచ్చారు. చూడండి, ఇక్కడ ఒక పిరమిడ్ ఇచ్చారండి. ఈ క్రింది స్థాయి నుండి అత్యున్నత స్థాయి వరకు ఉన్న న్యాయస్థానాల నిర్మాణం పిరమిడ్ పోలి ఉంటుంది. పై వివరణ చదివి క్రింది రేఖాచిత్రంలో ఏ స్థానాల్లో ఏ రకమైన న్యాయస్థానాలు ఉంటాయో చెప్పండి. సో గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే మనకి తహసీల్ ఉంటాయి. దీన్నే సబార్డినేట్ కోర్ట్స్ అంటాము. జిల్లా స్థాయిలో అయితే జిల్లా కోర్టులు ఉంటాయి. జిల్లా కోర్టు, నెక్స్ట్ జిల్లా సెషన్ కోర్టులు అయితే ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఎక్కువ విస్తరణ ఉంటాయి. వీటిని నియంత్రించేవి హైకోర్ట్స్ అని పిలుస్తాం. సో హైకోర్ట్స్ ఉంటాయి. ఈ హైకోర్ట్స్ అన్నిటి కూడా సూపర్ పవర్ ఒకటే ఉంటుంది, దట్ ఈస్ సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు అండర్లో హైకోర్ట్స్, హైకోర్టు అండర్లో జిల్లా కోర్ట్స్, జిల్లా కోర్ట్స్ అండర్లో తహసీల్ కోర్ట్స్లు అనేవి పనిచేస్తూ ఉంటాయి. ఇక తర్వాత చూద్దాం. ఇక్కడ మనకి మొట్టమొదటిసారిగా మనకి కోర్టుల గురించి అయితే ఒక ఫోటో అయితే ఇచ్చారండి. ఈ ఫోటో అనేది మద్రాస్ హైకోర్టు అండి. మొట్టమొదటిసారి మనకి 1862లో కలకత్తా, ముంబాయి, మద్రాసు ప్రెసిడెన్సీ నగరాల్లో హైకోర్టులను నిర్మించడం జరిగిందనమాట. సో ఇండియాలో మొట్టమొదటి హైకోర్టులో 1862. అయితే 1946లో ఢిల్లీ హైకోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే 1966 వరకు ఢిల్లీలో హైకోర్టు లేదు. ఓకేనా. 66లో స్థాపించారు. ప్రస్తుతం 25 హైకోర్టులు ఉన్నాయి. చాలా రాష్ట్రాలకు ప్రత్యేక హైకోర్టులు ఉండగా పంజాబ్, హర్యానాకు చండీగఢ్లో ఉమ్మడిగా ఉంది. అలాగే ఈశాన్య రాష్ట్రాలైనటువంటి అస్సాం, నాగాలాండ్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ లో వీళ్ళన్నింటి కూడాను గౌహతిలో ఉమ్మడి హైకోర్టు ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు హైదరాబాదులో జనవరి 1 నుండి 2019 నుండి
19 వరకు ఉండేది. కానీ జనవరి 1, 2019 నుండి మాత్రం మనకి ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకమైనటువంటి హైకోర్టు అయితే రావడం అయితే జరిగింది. అంతవరకు 10 ఏళ్ల పాటు ఉమ్మడి హైకోర్టు ఉండాల్సిందిగా మనకి విభజనలో చెప్పడం అయితే జరిగిందనమాట. అంతేకాదు కొన్ని రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టులు అనేవి ఉంటాయి, కొన్ని ఇండివిడ్యువల్‌గా ఉంటాయి. సో ఈ టేబుల్ అయితే మనకి చివరిలో ఇవ్వడం జరుగుతుంది. ఆ టేబుల్ అయితే మనం నేర్చాల్సి వస్తుంది. ఇక తర్వాత చూద్దాం. వివిధ స్థాయిల్లో గల కోర్టులు ఒకదానికొకటి అనుసంధానించబడి ఉన్నాయా లేదా ప్రశ్న అనమాట. భారతదేశంలో మనకు ఏకీకృత న్యాయ వ్యవస్థ ఉంది. అంటే ఒకే ఒక నియంత్రణలో అన్నీ కూడా ఉంటాయి. అంటే ఉన్నత న్యాయస్థానాలు తీసుకున్న నిర్ణయాలకు దిగువ న్యాయస్థానాలు ఎప్పుడు కూడా కట్టుబడి ఉండాలి. భారతదేశంలో ఉన్న పునర్విచారణాధికారం ద్వారా ఈ ఏకీకరణను అర్థం చేసుకోవచ్చు అని చెప్పడం అయితే జరిగింది. పునర్విచారణ అంటే ఏమిటి? సో మీరు తహసీల్ కోర్టులో ఇచ్చినటువంటి న్యాయం మీకు సమ్మతించినట్లయితే మీరు ఉన్నత స్థాయి అంటే మీరు డివిజనల్ కోర్టుకు వెళ్ళొచ్చు, డివిజనల్ కోర్టు నుండి జిల్లా కోర్టుకు వెళ్ళొచ్చు, జిల్లా కోర్టు నుండి హైకోర్టు, హైకోర్టు నుండి సుప్రీంకోర్టు వరకు కూడాను మీకు సంబంధించినటువంటి న్యాయం కోసం మీరైతే వెళ్ళొచ్చు. దీన్ని మనం ఏమంటాం? పునర్విచారణాధికారం అని పిలుస్తాం అనమాట. సో దిగువ స్థానాలు ఇచ్చిన తీర్పులు న్యాయబద్ధంగా లేదని ఎవరైనా భావిస్తే ఉన్నత న్యాయస్థానాలకు అప్పీల్ చేయవచ్చు. దీన్నే పునర్విచారణ అధికారం అంటారు. సో ఇక్కడ కూడా ఒక ప్రశ్న. సో పునర్విచారణ అధికారం అనేది ఏ కోర్టు నుండి ఏ కోర్టుకు వెళ్తుంది అని ఇస్తాడు. హైకోర్టు, సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టు, తహసీల్ కోర్టు అని ఇస్తారు. సో ఎప్పుడు కూడా అనేది అసెండింగ్ ఆర్డర్లో ఉండేటట్లు చూసుకుంటారు. తర్వాత ఇక్కడ ఒక కోర్టు తీర్పు అయితే ఇవ్వడం జరిగింది చూడండి. క్రింది స్థాయి కోర్టు నుండి సుప్రీంకోర్టు వరకు నడిచిన రాష్ట్రం ఢిల్లీ ప్రభుత్వం వర్సెస్ లక్ష్మణ్ కుమార్. ఒకసారి చూద్దామండి. ఇది 1985లో వివాదం మనం పరిశీలించవచ్చు. 1980 ఫిబ్రవరిలో లక్ష్మణ్ కుమార్ 20 సంవత్సరాల సుధా గోయల్ అనే స్త్రీని వివాహం చేసుకున్నాడు. సో అనంతరం వారిరువురు తమ సోదరులు వారి కుటుంబాలతో కలిసి ఢిల్లీలో ఒక ఫ్లాట్లో నివసించేవారు. ఢిల్లీలో డిసెంబర్ 2, 1980న సుధా కాలిన గాయాలతో ఆసుపత్రిలో మరణించింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు కోర్టు కేసు వేశారు. ఓకేనా. ట్రయల్ కోర్టులో ఈ కేసు విచారణ వచ్చినప్పుడు ఆమె పొరుగున గల నలుగురిని సాక్షులుగా పిలిచారు. డిసెంబర్ 1వ తేదీన సుధా గట్టిగా కేకలు వేస్తుండగా విని పరుగున లక్ష్మణ్ పాటలోకి వెళ్ళి చూస్తే మంటల్లో చీర తగలబడుతున్న సుధా కనిపించిందని చెప్పారు. వెంటనే గోనె సంచి దుప్పటి కప్పి ఆ మంటలను ఆర్పివేశారు. అత్త శకుంతల తనపై కిరోసిన్ పోసిందని, భర్త లక్ష్మణ్ నిప్పంటించాడని సుధా తమతో చెప్పిందని చెప్పారు. ఇలా ఎదుటింటి వాళ్ళే ఏం చెప్పారండి, మనకి సాక్ష్యం అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ కొన్ని ఫోటోలు అయితే కనిపిస్తున్నాయి. ఇది పాట్నా హైకోర్టు అండి. సో ఈ మధ్యన బొమ్మల పైన కూడా ప్రశ్నలు అడుగుతున్నాడు. ఇది కర్ణాటక హైకోర్టు. సో చిత్రపటాలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మద్రాస్ హైకోర్టు అండ్ పాట్నా హైకోర్టు అండ్ కర్ణాటక హైకోర్టు. సో 2న సుధా అత్తమామలు మొదటి బిడ్డ పుట్టినప్పుడు మరింత నగదు, స్కూటర్, ఫ్రిడ్జ్లో తీసుకురావాలని ఆమెను చిత్రహింసలు చేశారని సుధా కుటుంబ సభ్యులు పొరుగువారు కేసు విచారణ సమయంలో తెలియజేశారు. అంటే కట్నం కోసం ఎక్కువ ఇబ్బంది పెట్టారన్నట్లుగా వాళ్ళందరూ చెప్పారనమాట. సుధా పాలు వేడి చేస్తుండగా ప్రమాదవశాత్తు ఆమె చీర నిప్పంటుకున్నదని తమ ప్రతిపాదనలో భాగంగా లక్ష్మణ్ అతని తల్లి పేర్కొన్నారు. కానీ లక్ష్మణ్ అతని తల్లి ఏం చెప్తున్నారంటే పాలు వేడి చేస్తుంటే అనుకోకుండా నిప్పంటుందని చెప్పారన్నమాట. ఈ సాక్ష్యాల ఆధారంగా లక్ష్మణ్, అతని తల్లి శకుంతల, ఆమె బావ సుభాష్ చంద్రల ముగ్గురిని ట్రయల్ కోర్టులో మరణశిక్ష విధించడం అయితే జరిగింది. ముగ్గురికి కూడాను మరణశిక్ష విధించారు. నవంబర్ 1983న ఈ ట్రయల్ కోర్టు తీర్పుపై నింద మోపిన వీరి ముగ్గురు హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. అంటే ఏదైతే ఉందో ట్రయల్ కోర్టు ఉందో, ప్రారంభ కోర్టు ఏదైతే ఉందో, అంటే మనకి ఇండియాలో మనకి సో మరణశిక్ష విధించే అధికారం ఏ కోర్టుకు ఉంటుంది అంటే జిల్లా సెషన్ కోర్టుకు అయితే ఉంటుంది. సో జిల్లా సెషన్ కోర్టులో మనకి మరణశిక్ష అనేది ఇచ్చే అధికారం అయితే ఉంటుంది. అక్కడ నుండి పై స్థాయిలో ఉన్న ప్రతి కోర్టు కూడా మనకి మరణశిక్ష విధిస్తాయి. వీళ్ళు వెంటనే హైకోర్టును అప్పీల్ చేసుకున్నారు. న్యాయవాదులందరూ వాదన విన్న హైకోర్టు సుధా ప్రమాదవశాత్తు కిరోసిన్ స్టవ్ వండుకోవడం వల్లే చనిపోయిందని తీర్పునిచ్చింది. లక్ష్మణ్, శకుంతల, సుభాష్ చంద్ర నిర్దోషులుగా ప్రకటించింది. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ ట్రయల్ కోర్టు అనేది మరణశిక్ష విధిస్తే సో హైకోర్టు ఏమైంది, నిర్దోషులుగా చెప్పడం అయితే జరిగిందనమాట. రైట్ సైడ్ ఇంకోటి ఉంది చూడండి, గౌహతిలోని ఐజ్వాల్ మిజోరం బెంచ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. తర్వాత 7వ తరగతి పుస్తకంలో స్త్రీ ఉద్యమంపై ఫోటో వ్యాసం మీకు గుర్తుండే ఉంటుంది. సో సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ ఇంకా రాలేదు కదా, వచ్చినప్పుడు చూద్దాం. 1980 దశకంలో మహిళా సంఘాలు దేశవ్యాప్తంగా వరకట్న మరణాలను ఖండిస్తూ ఏ విధంగా ఉద్యమించాయో మీరు చదివారు. ఓకే. ఈ కేసులలో న్యాయం చేయడంలో న్యాయస్థానాల వైఫల్యం చెందాయని ఆరోపిస్తూ మహిళా సంఘాలు తమ నిరసనను తెలిపాయి. సుధా కేసులో హైకోర్టు తీర్పు మహిళలను తీవ్ర మనస్తాపానికి గురి చేశాయి. ఇక్కడైతే మనం చెప్పొచ్చు. ఓకేనా. దీనికి వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించి భారత మహిళా న్యాయవాదులు సమాఖ్య ద్వారా హైకోర్టు తీర్పుపై పునర్వ్యవస్థీకరించాలని సుప్రీంకోర్టులో ప్రత్యేక అప్పీలు దాఖలు చేశాయి. ఈ కోర్టు ఏదైతే మనకి హైకోర్టు ఏదైతే ఇచ్చిందో నిర్దోషులుగా, దాన్ని
సవాల్ చేస్తూ మళ్ళీ మహిళా సంఘాలను కూడా ఏం చేశాయి, సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే 1985లో లక్ష్మణ్ అతని కుటుంబ సభ్యులు నిర్దోషులుగా ప్రకటించడాన్ని ఖండిస్తూ వచ్చిన అప్పీల్ను సుప్రీంకోర్టు విచారించింది. న్యాయవాదులు వాదనలు విన్న సుప్రీంకోర్టు హైకోర్టుకు భిన్నమైన నిర్ణయాన్ని ఇచ్చింది. ఏంటంటే లక్ష్మణ్ అతని తల్లిని దోషులుగా గుర్తించింది. అయితే సాక్ష్యాలు లేనందువలన బావ సుభాష్ను నిర్దోషిగా ప్రకటించి నిందితులకు జీవిత ఖైదు విధించి జైలుకు పంపాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సో ట్రయల్ కోర్ట్ అనేది మరణశిక్ష విధించింది, హైకోర్టు అనేది నిర్దోషులుగా చెప్పింది, సుప్రీంకోర్టు వచ్చేసి మళ్ళీ వాళ్ళిద్దరిని ఏం చేసిందంటే యావజ్జీవ ఖైదు చేయడానికి శిక్ష విధించింది అనమాట. అంటే ఇక్కడ ఏమవుతుంది, మనకి సరైన న్యాయం జరగలేదు అన్నప్పుడు మనం ఉన్నత స్థాయి కోర్టుకు వెళ్ళొచ్చు, న్యాయాన్ని మనం పొందవచ్చు అనమాట. సో ఇది దక్షిణ సిక్కింలో కలిగినటువంటి నామ్చినోలో ఉన్న జిల్లా కోర్టుల సముదాయం అంటే ఫోటో ఇచ్చారండి. చూడండి, సబార్డినేట్ న్యాయస్థానాలను సాధారణంగా వివిధ పేర్లతో పిలుస్తారు. వీటిని ట్రయల్ కోర్ట్ లేదా డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టు లేదా అడిషనల్ సెషన్ కోర్ట్స్, చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్, మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్, సివిల్ జడ్జిలు ఇలా అనేక పేర్లతో పిలుస్తారనమాట. సో జిల్లా కోర్టులు మనకు రెండు ఉంటాయి. ఒకటి చెప్పాం కదా మనం, జిల్లా కోర్ట్ అని పిలుస్తాం అండ్ డిస్ట్రిక్ట్ అడిషనల్ సెషన్స్ కోర్ట్ అని పిలుస్తాం. సెషన్ కోర్ట్ అనేది క్రిమినల్ కేసులను వాదిస్తే జిల్లా కోర్ట్ అనేది సివిల్ కేసులను వాదిస్తూ ఉంటుంది. కానీ న్యాయ వ్యవస్థ యొక్క వివిధ శాఖలు ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ న్యాయ వ్యవస్థలో ఎన్ని రకాల విభాగాలు ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పాం కదా, ఒక కోర్టు అనేది అన్ని రకాల తగాదాలను విచారిస్తుందా లేదా వాటికి సంబంధించి ప్రత్యేకమైన భాగాలు ఏమైనా ఉంటుందా. సో వరకట్న మరణ వివాదం సమాజ వ్యతిరేక నేరం అనే అంశానికి సంబంధించినది. దీనిని నేర శిక్ష స్మృతిని అంటే మనం ఏమని చెప్తాం, మనకి కోడ్లో చెప్పేటప్పుడు ఇండియన్ పీనల్ కోడ్లో మనం చెప్తామంటే సివిల్ కోడ్ అంటాం అండ్ క్రిమినల్ కోడ్ అని పిలుస్తాం. సో ఇది శిక్షాస్మృతికి సంబంధించింది కాబట్టి దీన్ని క్రిమినల్ కోడ్గా మనం చెప్తాం అనమాట. నేర శిక్షాస్మృతితో పాటు పౌర చట్టాలకు సంబంధించిన వివాదాలు కూడా న్యాయ వ్యవస్థ విచారిస్తుంది. గృహ హింసకు వ్యతిరేకంగా మహిళలను రక్షించడానికి 2006లో ఒక నూతన పౌర శిక్షా స్మృతిని కూడా ఆమోదించినట్లుగా మనం 4వ యూనిట్ అంటే లాస్ట్ యూనిట్లో చట్టాలను అర్థం చేసుకుంటామనే దాంట్లో చెప్పుకోవడం అయితే జరిగిందనమాట. ఇక్కడ చూద్దాం, వరుస సంఖ్య ఇస్తూ 2 అయితే ఇచ్చాడు. ఇటు నేర శిక్షా స్మృతి, అటు రెండోది పౌర శిక్షా స్మృతిని 2 అయితే ఇచ్చాడు. 2 చూద్దాం. సో ఇది నేరంగా పరిగణించబడే చర్యలకు లేక పనులకు చెందిన చట్టాలకు సంబంధించినవి. ఉదాహరణకు దొంగతనం, అధిక కట్నం కొరకు మహిళను హింసించడం, హత్య చేయడం ఇలాంటివన్నీ కూడా. పౌర శిక్షా స్మృతి అనేసరికి ఇది వ్యక్తుల మధ్య ఒప్పందాన్ని ఉల్లంఘించడం వల్ల జరిగే నష్టానికి సంబంధించింది. ఉదాహరణకు భూమి అమ్మకాలకు సంబంధించిన వివాదాలు, వస్తువులు కొనుగోలు, అద్దె వివాదాలు, విడాకులు కేసులు. ఇక్కడ మనం డైరెక్ట్గా చెప్పొచ్చు, ఈ కేసులు అనేవి మనం పౌర శిక్షా స్మృతికి అయితే మనం నేరుగా కోర్టుని ఆశిస్తాము, నేర శిక్షా స్మృతి అయితే పోలీస్ స్టేషన్ నుండి వెళ్తాము. ఓకే, రెండింటిలో తేడా చూసుకోవచ్చు. ఇది సాధారణంగా నేరాన్ని దర్యాప్తు చేసే పోలీసులు తొలి సమాచార నివేదిక ఏదైతే ఉంటుందో, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఎఫ్ఐఆర్ను దాఖలు చేయడంతో ప్రారంభమవుతుంది. ఇక్కడ పౌర శిక్షణ స్మృతిలో వచ్చేసరికి నష్టపోయిన వ్యక్తి సంబంధిత న్యాయస్థానంలో దావా వేయాల్సి ఉంటుంది. అద్దె వివాదంలో యజమాని కానీ కిరాయిదారుడు కానీ కేసులు దాఖలు చేయొచ్చు. సో తర్వాత చూస్తే దోషి అని రుజువైతే నిందితుడు జైలుకు పంపడంతో పాటు జరిమానా కూడా విధించవచ్చు, ఎక్కువైన మరణశిక్ష కూడా విధించవచ్చు. ఇక్కడ చూస్తే నష్టపోయిన వ్యక్తి న్యాయస్థానం ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఉదాహరణకు యజమాని కిరాయిదారుడు అద్దె మధ్య ఉందనుకోండి, ప్లాట్ ఖాళీ చేయించడం లేదా అద్దె బకాయిలు చెల్లించడం అంటే చేస్తుంది అనమాట. ఇక్కడ కొన్ని ఘటనలకు సంబంధించాడండి. నేర పౌర శిక్షా స్మృతి ద్వారా నీవు అర్థం చేసుకున్న అంశాలను ఆధారంగా కింద పట్టికలు రాయండి అని చెప్పారు. సో పాఠశాలను నడుచుకుంటూ వెళ్తున్న దారిలో బాలికలను బాలులు నిరంతరం వేధిస్తున్నారు. ఇది ఏ చట్టం వస్తుంది అంటే ఇది శిక్ష మనకి నేరం అవుతుంది. ఓకేనా. ఖాళీ చేయమని బలవంతం చేయదున్న కిరాయిదారుడు తన ఇంటి యజమానిపై కోర్టులో వేయడం, ఇది సివిల్ కోర్టు అవుతుంది. ఓకే, ఇక తర్వాత చూద్దాం, అందరికీ న్యాయస్థానాలు అందుబాటులో ఉన్నాయా ఒక ప్రశ్న అయితే చూద్దామండి. ఓకే, రికార్డులు అనుసరించి భారతదేశ పౌరులందరికీ న్యాయస్థానాలు అందుబాటులో ఉన్నాయి. న్యాయస్థానాల ద్వారా న్యాయం పొందే హక్కు ప్రతి పౌరుడు కూడా ఉంది. మీరు ఇంతకు ముందు చదివినట్లుగా మనం ప్రాథమిక హక్కులను పరిరక్షించడంలో న్యాయస్థానాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని చెప్పారు. ఏ పౌరుడైనా తమ ప్రాథమిక హక్కులను భంగం కలిగిందని భావిస్తే న్యాయం కోసం కోర్టును ఆశ్రయించవచ్చు. న్యాయస్థానాలు అందరికీ అందుబాటులో ఉన్నప్పటికీ వాస్తవానికి భారతదేశంలో గల అధిక శాతం పేదలకు న్యాయస్థానానికి వెళ్ళడం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఇది కొద్దిగా ఖర్చుతో కూడుకుంది కాబట్టి. ఈ ప్రక్రియ ఎక్కువ నగదు, దస్తావేజులు పూరించడం, అధిక సమయం కేటాయించాల్సి ఉండడం వంటి వాటితో కూడుకుని ఉంటుంది. కనీసం చదవడం రాని పేదవానికి, రోజువారీ కూలీలపై ఆధారపడి జీవించే కుటుంబానికి న్యాయం కోసం కోర్టుకు వెళ్ళడం అనే ఆలోచన ఊహించరానిది. ఓకే, గుర్తుపెట్టుకోండి. దీని పరిష్కారంగా న్యాయ ప్రాప్తికి పెంచడానికి 1980 దశకంలో ప్రారంభంలో సుప్రీంకోర్టు ప్రజా ప్రయోజనాల
వాద్యం. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటాం, దీన్నే పిల్ అంటామండి. గుర్తుపెట్టుకోండి, రీసెంట్గా దీనిపైన అయితే విచిత్రంగా ప్రశ్నలు అడిగారు. అనే యంత్రాంగాన్ని రూపొందించింది. హక్కులను ఉల్లంఘించబడుతున్న వారు తరఫున హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో పిల్ను దాఖలు చేయడానికి ఇది ఏ వ్యక్తికైనా లేదా సంస్థకైనా అనుమతించబడింది. న్యాయం ప్రక్రియ చాలా సరళంగా చేస్తూ సుప్రీంకోర్టు, హైకోర్టులను ఉద్దేశిస్తూ పంపబడిన ఒక ఉత్తరం లేదా ఎలక్ట్రానిక్ మీడియా సమాచారాన్ని కూడా పిల్గా పరిగణిస్తారు. ఇక్కడ ఒక ప్రశ్న అడిగారండి. సో పిల్కి సంబంధించి ఇందువల్ల సరికానిది ఏంది? సో పిల్ అనేవి కేవలం సుప్రీంకోర్టులో వేయాలి. సో పిల్ అనేది డైరెక్ట్గా ఒక వ్యక్తి అయినా ఒక ప్రైవేట్ సంస్థ అయినా వేయచ్చు. పిల్ అనేది మనం ఉత్తరం ద్వారా లేదా ఎలక్ట్రానిక్ మెయిల్ ద్వారా అయినా పంపించవచ్చు. పిల్ ఆధారపడే మనకు ఆంధ్రప్రదేశ్లోనే మనం తింటున్న MDM అనేది అమలు చేయబడుతుంది అని ఇచ్చాడనమాట. సో నిజానికి పిల్ అనేది మీరు హైకోర్టులోనే వేయొచ్చు, సుప్రీంకోర్టులో అయినా వేయచ్చు. సో అక్కడ కేవలం సుప్రీంకోర్టు మాత్రమే ఇచ్చాడు. కాబట్టి సో ఈ పాయింట్స్ అనేవి మనం ఒక ఆర్డర్లో మనం ఒక రాసుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది. పిల్ అనేది 1980లో సుప్రీంకోర్టు అయితే ఇంట్రడ్యూస్ చేసింది. సో పిల్ అనేది మనం హైకోర్టులో అయినా వేయొచ్చు, సుప్రీంకోర్టులో అయినా వేయొచ్చు. మనం నేరుగా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక ఉత్తరం ద్వారా కానీ ఒక ఈమెయిల్ ద్వారా కానీ పంపించవచ్చు. సో అలా వేసి మనం న్యాయం పొందవచ్చు అని చెప్పడం జరిగింది. ప్రారంభంలో అనేక సమస్యలపై న్యాయాన్ని పొందడానికి ఈ ప్రయోజనాల వ్యాజ్యం ఉపయోగించబడింది. ఉదాహరణకు అమానుషమైన పరిస్థితిలో వెట్టి చాకరీ చేస్తున్న కార్మికులను రక్షించడం, శిక్ష కాలం పూర్తయిన తర్వాత కూడా జైల్లో ఉంచబడిన బీహార్లో ఖైదీలను విడుదల చేయడం. చూడండి, క్రింది వాళ్ళు పిల్కి సంబంధం లేనిది అని ఇచ్చినా ఇవ్వచ్చు. ఓకేనా, వెట్టి చాకరీ. సో ఖైదు కాలం అయిపోయిన తర్వాత కూడా జైల్లో ఉన్నటువంటి ఖైదులను విడుదల చేయడం. అంతేకాకుండా ఇప్పుడు మనం చూస్తున్నామే ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు ఇప్పుడు విద్యార్థులు అందిస్తున్న మధ్యాహ్న భోజనం కూడా ఇలా ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం కారణంగా అందుతుందని మీకు తెలుసా అని ఇచ్చాడు. కాబట్టి వీటికి సంబంధించినటువంటి మరికొన్ని కేసులు కూడా అయితే కింద ఇవ్వడం జరిగారు, వాటిని చూడొచ్చు. సో ఫస్ట్ వన్ చూడండి, ఇది కరువు. రెండోది ధాన్యం బస్తాలు కనిపిస్తుంది. మూడోది మహిళలు. నాలుగోది భోజనం పెడుతున్నాయి. వాటి గురించి ఫోటోలు అయితే ఇచ్చాడండి. 2001లో రాజస్థాన్ వరుసలో కరువు సంభవించినప్పుడు లక్షలాది మంది ఆహారం కోసం చూశారు. ఆహారం కొరతగా ఉన్నప్పుడు పంచకుండా ప్రభుత్వ గిడ్డంగిల్లో నిల్వ ఉన్నటువంటి ధాన్యాలు ఎలుకలు తింటున్న దృశ్యం మీరు రెండో దాంట్లో చూడొచ్చు అని ఇచ్చాడు ఇక్కడ. ఇక మూడోది చూస్తే అంగట్లో అన్నీ ఉన్న అల్లిడి నోట్ల శని అనే విధంగా ఈ పరిస్థితిని పీపుల్స్ యూనియన్స్ ఆఫ్ సివిల్ లిబరేటరీస్, చూడండి PUCL, ఇక్కడ కూడా దీని పేరు అడుగుతాడు. PUCL అంటే ఏమిటి? పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ అనే సంస్థ సుప్రీంకోర్టు ప్రజా ప్రయోజనాలు వేసింది. రాజ్యాంగంలోని ప్రాథమిక అయినటువంటి ఆర్టికల్ 21లో జీవించే హక్కులు, ఆహారం పొందే హక్కు కూడా ఇమిడి ఉందని తెలిపి గిడ్డంగల్లో ఉన్న ఆహార ధాన్యాలు సమృద్ధిగా ఉన్నందున నిధులు లేవని ప్రభుత్వంలో సాగు చూపకుండా వెంటనే ఏం చేయాలి, వాళ్ళు అందించాలని సుప్రీంకోర్టు చెప్పింది. అలాగే ఎక్కువ మంది పని కల్పించాలని ప్రభుత్వం చౌకదారులు దుకాణాల ద్వారా చౌకదారులకు ఆహారం అందించాలని, పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ పథకాల అమలుపై నివేదిక ఇవ్వమని 2 పౌర సరఫరా కమిషనర్లను కూడా నియమించింది. సో ఈ 4 పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, PUCL అంటే పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్. సో తర్వాత ఆహారం కొరతగా ఉన్నప్పుడు గిడ్డంగిల్లో ఉన్న ఆహారాన్ని నిధులు లేవని కొరత సాగు చూపించకుండా అందరికీ ఇవ్వాలని సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత చూద్దాం, సామాన్యులు న్యాయస్థానాలు అందుబాటులోకి తీసుకురావడం అంటే న్యాయాన్ని అందుబాటులోకి తీసుకురావడమే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లో జీవించే హక్కులో ఆహారం పొందే హక్కు కూడా ఇమిడి ఉందని కోర్టు విశదీకరించినట్లు పైన గమనించాం. ఈ విధంగా పౌరులు ప్రాథమిక హక్కులు పొందడంలో న్యాయస్థానాలు చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి. అందువల్ల మధ్యాహ్న భోజన పథకంతో సహా అందరికీ ఆహారం అందించాలని తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. అయితే సామాన్యుడికి నమ్మకాలకు వ్యతిరేకంగా న్యాయస్థానాలు తీర్పు ఉంటుందని కొన్ని అంశాలు ప్రజలు నమ్ముతూ ఉంటారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఏ అంశం కోసమైతే తీర్పుకు వెళ్తున్నామో దానికి వ్యతిరేకంగా కావచ్చు, దాన్ని ఊహించిన రీతిలో కూడా కోర్టులు తీర్పిస్తాయి. కాబట్టి పేదవాళ్ళు ఏమవుతున్నారో చూడండి ఒకసారి. పేదవాళ్ళు నివాస గృహ హక్కులకు సంబంధించిన అంశాలపై పనిచేస్తున్న కార్యకర్తలు ఇటీవల కాలంలో గృహాల తొలగింపుపై ఇచ్చిన తీర్పు గత తీర్పులతో పోలిస్తే చాలా భిన్నంగా ఉన్నాయని భావిస్తారు. అంటే ఇది 1985 వాల్గా టెల్లీస్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్లో జరిగినటువంటి తీర్పు అనమాట. ఈ తీర్పులో ఏమైనా జరిగిందంటే మురికివాడల్లో నివసించే వారి జీవితాలను కాపాడే విధంగా ఉన్నాయి. వీటిని భిన్నంగా ఇటీవల తీర్పులు వాటి నగరంలో అక్రమదారులుగా చూపించే ప్రయత్నం చేశాయని వారి వాదన. అంటే అక్కడ ఎవరైతే మురికివాడలు నివసిస్తున్నారో వీళ్ళు అక్రమంగా చొరబడిపోయి ప్రభుత్వ స్థలాల్లో ఉన్నారు, వాళ్ళు తక్షణమే ఖాళీ చేయాలని తీర్పిచ్చింది. అంటే ఇది ఏమవుతుంది, పేదవాడికి వ్యతిరేకంగా తీర్పు వచ్చే అవకాశం ఉందని చెప్తూ ఆ కేసు అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ కేసు
కేసు ఏంటో ఒకసారి చూద్దాం. వాల్గా టెల్లిస్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ తీర్పు జీవన భృతి పొందే హక్కు జీవించే హక్కులో భాగమై ఉంటుందని చెప్పడం జరిగింది. చూడండి, మళ్ళీ కేసు వచ్చిందండి. జీవన భృతి పొందే హక్కు జీవించే హక్కులో భాగం. పనిచేస్తున్న వాళ్ళకి సరైన జీవన భృతి లేదా భారతదేశంలో నివసిస్తున్న ప్రతి పౌరుడికి కూడాను నిరుద్యోగ అయినప్పుడు కూడా జీవన భృతి పొందే హక్కు జీవించే హక్కులో భాగంగా ఉంటుందని వాల్గా టెల్లిస్ వర్సెస్ అండ్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ తీర్పులో తేవడం జరిగింది. ఈ తీర్పులో గల క్రింది అంశాలు పరిశీలించిన న్యాయమూర్తులు జీవించే హక్కుపై జీవన భృతిని పొందే హక్కును అనుసంధించిన విధానం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఒకసారి చూద్దాం. ఆర్టికల్ 21 ద్వారా అందించబడిన జీవించే హక్కు విస్తృతమైనది. మానవ జీవితం జంతు జీవితం కంటే ఉదాత్తమైనది. అంటే దీని అర్థం ఎవరి ప్రాణాలు హరించడము అని కాదు. చట్టం నిర్దేశించిన న్యాయ ప్రక్రియలో భాగంగానే ఉరి శిక్ష లేదా మరణ శిక్షను విధించాలి. ఈ ప్రక్రియ ద్వారా తప్ప మరే విధంగా కూడా ప్రాణాలను హరించరాదు. అది జీవించే హక్కులో ఒక అంశం మాత్రమే. ఆ హక్కులో జీవనోపాధి హక్కు కూడా ఒక ముఖ్యమైన అంశం. ఎందుకంటే జీవించే అవకాశం లేకుండా ఏ వ్యక్తి జీవించలేడు. అంటే జీవించడానికి జీవనోపాధి కల్పించాలి, అవకాశాలు ఉండాలి అని కూడా చెప్పింది. రోడ్డు పక్కన అంటే పేవ్మెంట్ లేదా మురికివాడలో నివసించే ఒక వ్యక్తి ఖాళీ చేయించడం అతని జీవనోపాధి అవకాశం లేకుండా చేస్తుంది. ఇది అందరి విషయంలో వాస్తవం కాకపోవచ్చు. ఈ ప్రస్తుత సందర్భంలో వాస్తవ పరిస్థితులను పరిశీలించినట్లయితే ఈ పిటిషనర్ మురికివాడల్లో రోడ్డు పక్కన నివసిస్తున్నారు. వారు అక్కడ ఉంటూ సమీప నగరంలో చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు. వారికి నివసించడానికి మరే ప్రదేశం లేనందునే సాక్ష్యాధారాల ద్వారా స్పష్టమవుతుంది. కాబట్టి వారు పనిచేసే ప్రదేశంలో దగ్గరలో గల రోడ్డు పక్కన మురికివాడల్లో ఉంటున్నారు. అక్కడ వారు ఉండకపోతే వారికి పని కూడా ఉండదు. చివరిగా అర్జీదారుడు అతను ఉన్న ప్రదేశం నుండి తొలగించడం వలన జీవనోపాధిని కోల్పోతాడు. తత్ఫలితంగా అతడు తన జీవించే హక్కును కోల్పోతాడు అనే నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. ఇలా వాల్గా టెల్లిస్ అండ్ బాంబే మున్సిపల్ కోర్టులో మనకి కోర్టులు అయితే స్టేట్మెంట్ ఇచ్చాయన్నమాట. అంతేకాదు ఈ కేసుని విచారించడానికి కోర్టులు చాలా సంవత్సరాలు తీసుకోవడం అనేది సామాన్యుడి వ్యక్తికి న్యాయం అందడంలో ఎదురయ్యే ఇంకో ముఖ్యమైన సమస్య అని చెప్తారనమాట. అంటే ఒక కోర్టు మనం ఆశ్రయించినట్లయితే తీర్పడానికి కొన్ని ఏళ్ల తరబడి మనం ఎదురు చూడాల్సి వస్తుంది. సో అంతేకాకుండా దీన్ని ఎత్తి చూపుతూ న్యాయం అందించడం ఆలస్యం కావడం అంటే న్యాయం నిరాకరించడమే అనే పదజాలను ఉపయోగిస్తూ ఉంటాం. అంటే న్యాయం లేటుగా ఇవ్వడం కూడాను న్యాయం ఇవ్వడానికి వ్యతిరేకించినట్లు అని చెప్పడం జరిగింది. ఇక రైట్ సైడ్ ఇంకో కేసు అయితే ఉంది, మీరు చూడొచ్చు. పై చిత్రపటంలో 1987 మే 22వ తేదీలో మీరట్లో హసింపురాలో హత్య చేయబడిన 43 మంది ముస్లిం కుటుంబ సభ్యులకు సంబంధించింది. ఈ కుటుంబాలు గత 31 సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడాయి. ఈ విచారణలో సుదీర్ఘ జాప్యం కారణంగా సుప్రీంకోర్టు 2002 సెప్టెంబర్లో ఈ కేసును ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి ఢిల్లీకి మార్చింది. హత్యారోపణ ఇతర నేరోపణలతో 19 మంది ప్రొవిజినల్స్ ఆర్మ్ కానిస్టేబులరీ వారు నేర విచారణకు ఎదుర్కొన్నారు. 2007 నాటికి కేవలం 3 సాక్షులను మాత్రమే విచారించే తుదికి ఢిల్లీ హైకోర్టు అక్టోబర్ 31, 2018 నిందితులకు దోషులుగా నిర్ధారించింది. అంటే 87లో కేసు వేస్తే 2018లో తీర్పు వచ్చింది. అంటే ఇక్కడ మనం ఏం చెప్పవచ్చు, దాదాపుగా 31 ఏళ్ల తరబడి తీర్పు. అంటే నేరం చేసిన వ్యక్తి తన జీవితం అంతా కంప్లీట్ చేసుకొని ఇక చివరి స్థాయిలోకి తనకు తీర్పు రావడం జరిగింది. నిజానికి పిటిషనర్ వేసిన సందర్భంలో పిటిషనర్ అయినా ఉండొచ్చు, లేదా దానికి శిక్షార్హుడైనటువంటి ఎవరైతే ఉన్నాడో ఆ బాధితుడు అతను కూడా ఉండకపోవచ్చు. సో దీనిపైన కామెంట్ అవుతుంది. ఇక చూద్దాం భారతదేశంలో న్యాయమూర్తుల సంఖ్య. సుప్రీంకోర్టులో చూస్తే మంజూరైనటువంటివి 34, పనిచేస్తున్నవి 34, ఖాళీలు 0. సో హైకోర్టులో చూసుకుంటే మొత్తంగా 1079 మంది న్యాయమూర్తులు ఉండాలి. కానీ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 655 మంది మాత్రం ఉన్నారు. ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 424 ఉన్నాయి. జిల్లా మరియు సబార్డినేట్ కేసులు చూసుకుంటే భారతదేశం మొత్తం మీద 22,644 జడ్జెస్ అవసరం. కానీ ఎంతమంది పనిచేస్తున్నారు? 17,509 మంది జడ్జెస్సే పనిచేస్తున్నారు. ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయి? మనకి 5,135 పోస్టులు అయితే ఇప్పటికీ ఖాళీలు ఉన్నాయి. ఈ వివరాలు అనేవి 2019 నవంబర్ 1 నాటివి అనమాట. ఏదేమైనప్పటికీ కూడాను భారతదేశంలో పౌరులు ప్రాథమిక హక్కులను కాపాడడంతో పాటు శాసన నిర్వాహక శాఖ అధికారులను నియంత్రించడంతో పాటు స్వతంత్ర భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మన ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమైన లక్షణం ఏంటంటే స్వతంత్ర ప్రతిపత్తితో కూడిన న్యాయ వ్యవస్థ సరైన పద్ధతిలో ప్రతిపాదించడం ద్వారా రాజ్యాంగ పరిషత్ సభ్యులు సరైన దృక్పథాన్ని ప్రదర్శించారు అని మనమైతే చెప్పవచ్చు అనమాట. సో గైస్, ఇది ఈ పాఠంలో చెప్పడం జరిగింది. సో ఈ పాఠంలో
చాలా క్వెషన్‌లు అయితే రావడానికి ఉంటుంది. ఎందుకంటే ఈ కేస్ హిస్టరీల పైన గానీ, లేదా జడ్జెస్ కౌంట్ పైన గానీ, లేదా ఇంతకుముందు మనం చెప్పుకునేటప్పుడు చూసారు కదా! ఈ కేసు వివరాలు గానీ, లేదా ఈ కేసులో ఏదో ఒక చిన్న పాయింట్ తీసేసి ఈ కోర్టు తీర్పు ఏ కేసులో ఇవ్వడం జరిగింది అని అడగడానికైతే అవకాశం ఉంటుంది. సో, కాబట్టి 1కి 2 సార్లు దీనికి సంబంధించి నోట్స్ షార్ట్ ఔట్ చేసుకోండి. ఎందుకంటే రీసెంట్‌గా బిల్ పైనే అడిగిన ప్రశ్న అనేది చూసేసరికి కాస్త ఇబ్బందికరంగా అనిపించిందనమాట. అంటే ప్రశ్నల స్థాయి అనేది కాఠిన్యత స్థాయి రోజు రోజుకి పెంచుతూ ఉన్నారు కాబట్టి సో, బెటర్ మీరు ప్రతి లైన్ కూడా షార్ట్ ఔట్ చేసుకోండి. సో, తర్వాత పాఠ్యాంశం అనేది నెక్స్ట్ వీడియోలో మీకు వస్తుంది. అలాగే ఈ వీడియోని మీరు చూడండి. ఏదైనా సరే మీ సలహాలు, సూచనలు ఉంటే తెలియజేయండి. అండ్ నెక్స్ట్ మన నేర న్యాయ వ్యవస్థను అర్థం చేసుకుందామని కనిపిస్తుంది. నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కానీ, సూచనలు, సలహాలు కానివ్వండి కింద కామెంట్స్‌లో చెప్పండి. సో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అంతా కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.